నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. తెలంగాణ రాష్ట్రంలో వర్గీకరణ అనే అంశం చుట్టూ కూడా చాలా వార్తలు అలాగే ఆరోపణలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మనతో పాటు దిగంబర్ కాంబ్లే గారు ఉన్నారు. చాలా విషయాలపై మాట్లాడే ప్రయత్నం చేస్తాం. ముందుగా వర్గీకరణను ఎందుకు వ్యతిరేకిస్తున్నారు చెప్పండి. అది రాజ్యాంగానికి వ్యతిరేకం కాబట్టి వ్యతిరేకిస్తున్నాం. భారత రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకము, రిజర్వేషన్ యొక్క డెఫినేషన్కు వ్యతిరేకము, రిజర్వేషన్ యొక్క ఫ్రేమ్కు వ్యతిరేకము కాబట్టి మేము వ్యతిరేకిస్తున్నాం. సుప్రీంకోర్టు తీర్పు అంటున్నారు, మీ దృష్టిలో అది తీర్పా లేకపోతే అభ్యంతరాల? సుప్రీంకోర్టు తీర్పును ఎలా మీడియా ముఖంగా మొత్తం మీడియాకు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, రామచందర్ రాజు కమిషన్ తర్వాత చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ ఏబిసిడి చేశారు. 2004లో 5 జడ్జిల ధర్మాసనం ఒక తీర్పు ఇచ్చేసింది. రిజర్వేషన్లో వర్గీకరించడం అనేది అది రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకము, రాజ్యాంగానికి వ్యతిరేకము. ఆర్టికల్ 341 వర్గీకరించరాదు, కారణం అది హోమోజీనస్ కమ్యూనిటీ. వర్గీకరించినట్లయితే ఆర్టికల్ 341 టింకరింగ్ చేసినట్టు అవుతుంది అని చెప్తుంది. టింకరింగ్ అంటే అర్థం ఏంటంటే దాని అవసరం లేకుండా గెలకడం అన్నట్టు. ఈ విధంగా గెలికే అవకాశం ఉంది కాబట్టి 341 ఎట్టి పరిస్థితుల్లో వర్గీకరించరాదు అని రాజ్యాంగ చట్టాలకు లోబడి 2004లో జడ్జిమెంట్ వచ్చింది. ఇప్పుడు మీరు వచ్చింది ఇదే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది కదా, మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటే, రాజ్యాంగ చట్టానికి లోబడి ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినట్లయితే ఎవరండి దిగంబర్ కాంబ్లే వ్యతిరేకించడానికి, ఎవరు మాలలు వ్యతిరేకించడానికి? సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పు రాజ్యాంగానికి లోబడి లేదు, రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉంది, రిజర్వేషన్ యొక్క భావనకు వ్యతిరేకంగా ఉంది. వ్యతిరేకంగా ఉండడమే కాదు, ఈ దేశంలోని 1262 ఎస్సీ కులాల్లో ఏ ఒక్క ఎస్సీ కులాలకు న్యాయం చేసే విధంగా తీర్పు ఉన్నట్లయితే డెఫినెట్గా దాన్ని నేను అంగీకరించేవాడిని, రాజ్యాంగ ప్రేమికుడుగా మేము అంగీకరించేవాళ్ళం. కానీ సుప్రీంకోర్టు ధర్మాసనం ఏం చెప్తుంది, 6 జడ్జిలు ఏం చెప్తున్నారు? రిజర్వేషన్లో క్రిమిలేయర్లు వర్తించాలా, రిజర్వేషన్కు టైం బాండ్ విధించాలా, రిజర్వేషన్ ఒకే జనరేషన్ ఇవ్వాలా, రిజర్వేషన్ యొక్క క్రైటీరియాను ఎకనామిక్ క్రైటీరియాగా మార్చాలా, అదేవిధంగా అన్సియట్ ఇండియాలో వర్ణ ధర్మం ఉంది, కులాల పరంగా రిజర్వేషన్లు ఇవ్వకూడదు, వర్ణశ్రమం ప్రకారం ఇవ్వాలా, భగవద్గీతలో చెప్పిండ్రు, మహాభారతంలో చెప్పిండ్రు. ఇదా సుప్రీంకోర్టు జడ్జిలు ఇచ్చే తీర్పు? భగవద్గీతను రెఫర్ చేసి సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు ఇవ్వచ్చా? అసలు సుప్రీంకోర్టు దేని ప్రకారం పనిచేస్తుంది? భారత రాజ్యాంగం ప్రకారం పనిచేస్తుంది. రాజ్యాంగానికి లోబడి తీర్పు ఇవ్వాలి కానీ భగవద్గీతలో చెప్పిండ్రు, స్కంద పురాణంలో చెప్పిండ్రు, మహాభారతంలో చెప్పిండ్రని రాజ్యాంగ చట్టాలకు వ్యతిరేకంగా మీరు తీర్పిస్తే మేము ఎలా అంగీకరించేది? మేము పోరాటం చేస్తున్నది రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికే తప్ప ఒకళ్ళ మీద వ్యతిరేకతతో కాదు. ఇక తెలంగాణ విషయానికి వస్తే, తెలంగాణలో మాత్రం మొత్తం మాలలే మొత్తం అభివృద్ధి ఫలాలన్నీ మొత్తం లాక్కపోతున్నారు, దొబ్బి తింటున్నారని కూడా మాదిగ సంబంధించిన సంఘాల నాయకులు కూడా అంటున్నారు. దీంట్లో మీకున్న స్పష్టత? నేను ఒక విషయం చెప్తాను. కృష్ణ మాదిగ వేయించిందే జస్టిస్ ఉషా మెహ్రా కమిషన్, మాలలు ఏపీయలేదు. జస్టిస్ ఉషా మెహ్రా కమిషన్ రిపోర్ట్ పేజ్ నెంబర్ 54లో మాదిగాస్ ఆర్ బెటర్ దాన్ మాలాస్ అని చెప్తుంది. దానికి కారణం ఏంటంటే, మాదిగలకు సపరేట్గా లీడ్ క్యాప్ కార్పొరేషన్ ఉంది. లీడ్ క్యాప్ కార్పొరేషన్కు వాళ్లకు భూమి 5,000 ఎకరాలు కేటాయించడం జరిగింది. ప్రత్యేక బడ్జెట్ వస్తుంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అత్యధికంగా లబ్ధి పొందిన వాళ్ళలో మాదిగలు ఉన్నారు కాబట్టి మాలల కంటే లబ్ధి పొందిన వాళ్ళు మాదిగలనే ఉషా మెహ్రా చెప్తుంది, నేను చెప్పట్లా. రెండో విషయము, ఒకవేళ మీడియాకు, తెలంగాణ పౌర సమాజానికి ఒకవేళ దీని మీద అనుమానం ఉన్నట్లయితే, మాలలు నిజంగా దొబ్బి తిన్నారైతే ఈరోజు మీడియా ముఖంగా మేము చెప్పాము, ఒకవేళ మాలలు మాదిగల కంటే లేదా ఇతర ఎస్సీ కులాల కంటే లబ్ధి పొందినట్లు మీరు నిరూపించినట్లయితే 30 లక్షల రివార్డు మేము ఈరోజు ప్రకటించినాం. డెఫినెట్గా మీరు నిరూపించండి, ఆ 30 లక్షల రివార్డును కృష్ణ మాదిగ తీసుకోవచ్చు, జర్నలిస్ట్ విఠల్ పాటిల్ తీసుకోవచ్చు, జర్నలిస్ట్ పృథ్వీరాజ్ తీసుకోవచ్చు, విమలక్క తీసుకోవచ్చు, ఎవరైనా తీసుకోవచ్చు. 30 లక్షల రివార్డును ప్రకటించిన 15 రోజుల లోపు మీరు వచ్చి నిరూపించండి. ఎందుకు పృథ్వీరాజ్ పేరు కానీ విఠల్ గారి పేరు కానీ ఎందుకు మీరు ప్రస్తావిస్తున్నారు? వాళ్ళ పేరు ప్రస్తావించడానికి కారణం ఏంటి? విషయం ఏమిటంటే, ఈ దేశంలో ప్రజాస్వామ్య దేశం ఇది. ఎవరు ఏ వాదనతోనైనా ఉండవచ్చు, ఎవరు ఏ పోరాటానికైనా మద్దతు ఇవ్వచ్చు, అంతవరకు ఓకే. కానీ ఆ పోరాటాల్లో భాగస్వామి అయ్యి విఠల్ మాలలు సామాజిక స్మగ్లర్లు అంటాడు. ఇది ప్రజాస్వామ్యబద్ధం కాదు. విఠల్ని మీ మీడియా ముఖంగా హెచ్చరిస్తున్నాం. మేము మరోసారి ఒళ్ళు దగ్గర పెట్టి మాట్లాడకపోతే కేవలం 1% ఉన్న కోమట్లు, కంచాయిలా గారు కోమట్లను సామాజిక స్మగ్లర్లు అంటే 2 సంవత్సరాలు ఇంటి బయట రానియలేదు. మేము 10% ఉన్నాం.
ఈ దేశంలోనే అత్యంత చైతన్యవంతమైనటువంటి కులాల్లో మాల కులం ఒకటి. ఒకవేళ విఠల్ ఒళ్ళు దగ్గర పెట్టుకోకపోతే కంచైల గారు ఇంటి బయటనే రాలేదు, ఈయన ఉత్సవేయడానికి కూడా బయట రానియం. కానీ తెలంగాణ రాష్ట్రంలో రాజకీయంగా మీరు నేనేమంటున్నా, మీరు దేవరికైనా మద్దతు ఇచ్చుకోండి, మీ వ్యక్తిగత అభిప్రాయం, మీరు ఏమన్నా మాట్లాడుకోండి, అది మీ భావ ప్రకటన స్వేచ్ఛ. నన్ను స్మగ్లర్ అనడానికి నువ్వే ఓడివి అంటున్నా విఠల్కు నేను. పృథ్వీరాజ్ కూడా నేను అదే చెప్తున్నా. మీరు ఎవరికి మద్దతు ఇచ్చారు అనేది అది మీ ఇండివిజువల్ చాయిస్. అది వాళ్ళకు ఇదే విధంగా ఏమడుగుతున్నామంటే, వాళ్ళు ఒకవేళ నిజంగా మాదిగలు వెనుకబడితే వాళ్ళిద్దరు వచ్చి నిరూపించి ఈ రివార్డ్ తీసుకోమని చెప్పండి. అంత తప్ప వాళ్ళు ఇద్దరిని హీరోలు చేయడానికో లేదా ఆ ఇద్దరిని వ్యతిరేకులుగా ప్రకటన చేయడానికో చెప్పట్లేదు. వాళ్ళు మా కులాలకు అంటున్నారు కాబట్టి వాళ్ళ పేర్లు ఎత్తాల్సి వచ్చింది. సో తెలంగాణ రాష్ట్రంలో రాజకీయంగా మొత్తం పదవులన్నీ కూడా మాల కులాలే అనుభవిస్తున్నాయని కూడా మందకృష్ణ మాదిగ గారు పదే పదే వాళ్ళ పేర్లు ప్రస్తావిస్తూ కూడా చెప్తున్నారు. దానికి కృష్ణ మాదిగ పాపం ఆయనకు చదువు లేదు కాబట్టి ఏదో అనుకుంటాడు, అన్ని అబద్ధాలు ప్రచారం చేస్తాడు. నేను కృష్ణ మాదిగ గత 10 సంవత్సరాల టీఆర్ఎస్ పాలనలో పొలిటికల్ బెనిఫిట్స్ ఎవరు పొందిండ్రు లిస్ట్ అవుట్ చేయండి. డిఫాల్ట్గా కాంగ్రెస్లో ఒక ఎంపీ సీట్ అండి, నాగర్ కర్నూలు ఆల్వేస్ మాదిగలకు వస్తుంది, అది ఈసారి మాలకు వచ్చింది. ఈ సీనియర్ నాయకుడు ఉన్నాడు కాబట్టి వచ్చింది, అది ఒకటి తప్ప. ఇంకోటి వర్ధనపేట ఒక సీటు, ఈ 2 సీట్లను బేస్ చేసుకుని అంటున్నారు కదా. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ల లిస్టు తీసినట్లయితే 60 to 70% సర్పంచ్లు మాదిగ కులానికి చెందిన వాళ్ళు. అవుట్ ఆఫ్ 59 క్యాస్టర్స్ చెప్తున్నా. జడ్పీటీసీలు తీసుకున్నట్లయితే సుమారు 70% జడ్పీటీసీలు మాదిగ కులానికి చెందిన వాళ్ళే. ఎంపీటీసీలు తీసుకున్నట్లయితే సుమారు 80% ఎంపీటీసీలు మాదిగ కులానికి చెందిన వాళ్ళే. 3 ఎకరాల భూముల అనుభవదారుల్లో 80% మాదిగలే అనుభవించారు. 10 లక్షల దళిత బంధువుల అనుభవదారుల్లో దాదాపు 90% మాదిగలే అనుభవించారు. మేము ఎక్కడ వాళ్ళని దోపిడిదారులు అన్నట్లేదే. వాళ్ళ ఆరోపణలు చేస్తున్నారు తప్ప వాళ్ళ ఆరోపణలలో ఎటువంటి సత్యం లేదు. సత్యమైన మాటలు కావి, అబద్ధపు ప్రచారాలు. బీజేపీని తెర మీదికి తేవడానికి ఒక కులం మీద ద్వేషంతో మాదిగ సమాజాన్ని బీజేపీలో తీసుకురావడానికి కృష్ణ మాదిగ ఆడుతున్నటువంటి బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు ఇవి. సో చివరి ఒక మాట చెప్పండి, 1000 గొంతులు 1,00,000 డప్పులు అనే కార్యక్రమాన్ని మందకృష్ణ మాదిగ గారు కార్యక్రమం తీసుకున్నారు. అందులో భాగంగా అందరినీ కూడా ఏకీకృతం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ కార్యక్రమం పట్ల అలాగే ఆయన చేస్తున్న వాదన పట్ల ఏం చెప్తారు? ఆ కార్యక్రమాన్ని స్వాగతిస్తున్నాము, అభినందిస్తున్నాము కూడా. ఈ దేశంలో ఎవరు ఏ పోరాటమైనా చేసుకోవచ్చు. రాజ్యాంగానికి రాజ్యాంగ చట్టాలకు లోబడి చేసినట్లయితే ఎవరైనా చేసుకోవచ్చు. మేము స్వాగతిస్తున్నాం, మేము వ్యతిరేకించండి. 1,00,000 కాదు, 1,00,000 డప్పులు కొట్టుకున్నా, 1000 గొంతులు కాదు, మీరు 1,00,000 గొంతులతో వాదించిన 341 వర్గీకరించడం సాధ్యం కాని విషయము. అది పార్లమెంట్లో చట్టం అయితే కానీ కృష్ణ మాదిగ 100 జన్మలు ఎత్తిన, ఈ 1,00,000కు 10 కోట్లు డప్పులు మోగించిన, 1000 గొంతులకు బదులు 10,000 గొంతులను మీరు పాటలు వాడించిన వర్గీకరణకు చట్టబద్ధత రాదు. పార్లమెంట్లో చట్టాలు రాజ్యాంగ ప్రక్రియ ప్రకారం చేసుకోండి, చట్టబద్ధత వస్తుంది. వాళ్ళు ఒకళ్ళ కార్యక్రమం, ఒక కులం చైతన్యం కొరకు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లయితే డెఫినెట్గా ఒక మాల కులానికి చెందిన వ్యక్తిగా, ఒక రాజ్యాంగ ప్రేమికుడుగా, ఒక ప్రజాస్వామ్యక వాదిగా నేను వాళ్ళ కార్యక్రమాన్ని ఆహ్వానిస్తున్నా, అభినందిస్తున్నా, సక్సెస్ కావాలని కోరుతున్నా. సో చట్ట ప్రకారం ఎందుకు కేంద్రం ముందుకెళ్ళట్లేదు? పార్లమెంట్లో బిల్లు ఎందుకు రావట్లేదు? అసలు కేవలం కోర్టునే డిపెండ్ కావడానికి గల కారణం? జోక్ చెప్తా, మోడీ కుల సభలకు ఎలక్షన్ సమయంలో రాకూడదు, వచ్చాడు. సరే, ఎలక్షన్ నియమాలకు ఉల్లంఘించి వచ్చాడు. బీజేపీ అగ్రెసివ్గా అటువంటి పాలన చేస్తుంది, దాన్ని భరిస్తున్నాం అనుకోండి. నేనేమంటున్నా, నీ కుల సభకు వచ్చాడు, అతను భుజం మీద పడి ఏడిచినావు కదా నువ్వు కృష్ణ మాదిగా. పార్లమెంట్లో చట్టం చేస్తే అయిపోయేది కదా, ఈ లొల్లి ఉండేది కాదు కదా. అంటే సుప్రీంకోర్టులో ఉంది సుప్రీంకోర్టులో నేనేమంటున్నా, సుప్రీంకోర్టులో మ్యాటరు కృష్ణ మాదిగకు సంబంధించింది కాదు, దేవేందర్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్కు సంబంధించింది. ఒకవేళ నరేంద్ర మోడీ తలుచుకుంటే అది కేవలం 1 నిమిషంలో పార్లమెంట్లో బిల్లు ఆమోదం అవుతుంది. ఎందుకు నరేంద్ర మోడీ చేయలేదు? నరేంద్ర మోడీ ఈ ప్రకటన చేసిన తర్వాత, సుప్రీంకోర్టు ధర్మాసనము ఈ తీర్పు ఇచ్చిన తర్వాత, రీసెంట్లీ జరిగినటువంటి పార్లమెంట్ సమావేశాల్లో 1 ఆగస్టు రోజు వచ్చిన కేటగరైజేషన్ విషయంలో వచ్చిన జడ్జిమెంట్ మీద మీ గవర్నమెంట్ అభిప్రాయం ఏమిటి అని అంటే,
అప్పుడు న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఏమంటాడంటే మేము ప్రస్తుతం వర్గీకరణ చేయదలుచుకోలేదు, చేయము అని ప్రకటన చేస్తున్నాడు. ఇది ఎక్కడ రాజకీయం? ఇది కృష్ణమాదిగకి అర్థం కాదా? మిగతా పౌర సమాజానికి అర్థం కాకూడదా? అర్థం కావాలి కదా. బీజేపీ ఆడుతున్నటువంటి ఒక పొలిటికల్ స్టంట్, పొలిటికల్లీ బీజేపీ నీడ స్ట్రెంథెన్ చేయడానికి కృష్ణమాదిగను పావుగా వాడుతున్నారు. ఆ కృష్ణమాదిగను పావుగా వాడుతున్న దాంట్లో ఈయన విఠల్ ఆల్రెడీ ఆర్ఎస్ఎస్ ఏజెంట్, ఈయన విఠల్ ఆ పని చేస్తున్నాడు. దాంతోపాటు పృథ్వీరాజ్ కూడా బీజేపీ కొరకు పనిచేస్తున్నాడు. కాబట్టి వీళ్ళు ముగ్గురు కలిసి తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు కొరకు కృషి చేస్తున్నారు. థ్యాంక్ యూ. మొత్తంగా ఇది వర్గీకరణ విషయంలో మాత్రం ఇంకా సుప్రీంకోర్టు అయితే తీర్పు మాత్రం అది రాజ్యాంగ విరుద్ధం, గతంలో వ్యతిరేకించి ఇప్పుడు మద్దతు పలకడం అది తీర్పు కూడా కాదని చెప్పారు. దాంతోపాటు 1,00,000 డప్పులు 1000 గొంతులు అనేది ఒక కార్యక్రమం చేసుకోవడం మంచిదే, 1,00,00,000 డప్పులు తీసుకొచ్చిన తప్పని లేదు, కానీ ఒక కులాన్ని టార్గెట్ చేస్తూ విమర్శించడం తప్పు అని చెప్పారు. దాంతోపాటు కేంద్రము ఒకవేళ వర్గీకరణకు ఇంట్రెస్ట్ ఉంటే చట్టమే తీసుకురావచ్చు కదా, చట్టం సందర్భం లేకుండా కోర్టు నుండి మాట్లాడడం కూడా ఇది సరైనది కాదని కూడా దిగంబర్ కామ్లే చెప్పిన సందర్భం చూడొచ్చు. కెమెరా పర్సన్ సతీష్ దిశా టీవీ, హైదరాబాద్.